హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వరల్డ్. అండ్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది. అండ్ ఈరోజు వచ్చి ఉగాది కదా, సో మార్నింగ్ అయితే నేను మామిడాకులు అయితే కట్టేశాను అనమాట. అండ్ ఇంటి ముందు అయితే ముగ్గేసాక ఒక 10 నిమిషాల్లో అయితే మా వాళ్ళంతా కూడా దాన్ని తుడిపేశారనమాట. అండ్ ఇంకా మడి కట్టుకొని నేనైతే ఈరోజు ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. అండ్ ఉగాది పచ్చడికి మీనింగ్ ఏంటంటే పులుపు, చేదు, వగరు, తీపి. అంటే ఏంటంటే మనకి కష్ట సుఖాలలో కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా కూడా ధైర్యంగా ఉండాలి. అంతేకాని కష్టం వచ్చింది ఈరోజు అని చెప్పి కుంగిపోకూడదు. లేదంటే ఈరోజు హ్యాపీగా ఉంది, సుఖంగా ఉందని పొంగిపోయి ఎగిరిగంతేయకూడదు. సో అన్నిటికీ కూడా మనము అనుకువగా ఉండాలి. ఎప్పుడు ఏదొచ్చినా కూడా నార్మల్గానే ఉండాలి అన్నది ఈ ఉగాది పచ్చడికి అయితే మీనింగ్ అనమాట. ఈసారి ఉగాది వచ్చి క్రోధ సంవత్సర ఉగాది కాబట్టి కొంచెం అందరిలో కూడా కోపం ఎక్కువగా ఉంటుందంట. అండ్ సో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసేసాను, బండ మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంకా పూజించేస్తున్నాను అనమాట. అండ్ మా నార్మల్గా ఏంటంటే స్టవ్ డే బై డే క్లీన్ చేసుకుంటుంటాను, ఎందుకంటే పాలవి పొంగిపోతుంటాయి. అండ్ నాకు కొంచెం నీట్గా ఉండాలన్నమాట. నీట్గా ఉంటేనే ఏంటంటే వంటింట్లోకి వెళ్ళాలనిపిస్తుంది, లేదంటే అసలు వెళ్ళాలనిపించదు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా ఫస్ట్ పొంగల్ పెట్టేస్తున్నాను. సో ఏంటంటే దాంతో ఈరోజు ఉగాది రోజు ఏంటంటే నేను ఏదైనా ఫెస్టివల్ వస్తే ఏంటంటే మా అపార్ట్మెంట్లో మా ఫ్లోర్ వరకు అందరికీ ప్రసాదాలు ఇస్తాను. అండ్ దట్టు ఏంటంటే ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా లంచ్కి ఇన్వైట్ చేశారు. సో అందరూ వస్తున్నారు. సో అందరి కోసం అయితే నేను చేస్తున్నాను. అండ్ నేను కూడా పొంగల్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా కాళ్ళకి పసుపు రాసుకొని పెడతానన్నమాట. అండ్ ఇప్పుడైతే పాలు పోసేసాను. అండ్ చూసారు కదా, వాడికైతే పిండి నానబెట్టాను, సుకీల్కి అంతా కూడా రెడీ చేసి పెట్టాను అనమాట. అండ్ నేను వచ్చి ఇవంతా కూడా ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను పిండి వంటలు, ఎందుకంటే పెద్ద ఎక్కువ టైం లేదు నేను అన్నీ డీటెయిల్గా చూపించాలని. సో అందుకని ఫాస్ట్గా అయితే నేను స్కిప్ చేసేసి చూపిస్తున్నాను. అండ్ ఇవి వచ్చి ఏంటంటే శనగపాయలు నానబెట్టాను. శనగపాయలు వచ్చి సుకీలు చేయడానికి అనమాట. శనగపాయలు కడిగేసేసేసి ఇంకా నానబెట్టేసేసి నేను కొంచెం సేపు అండ్ వాటిని అయితే ఇప్పుడు నేను కుక్కర్లో పెడుతున్నాను. కుక్కర్లో వాటర్ పోసి పెడుతున్నాను. అండ్ చూసారు కదా, ఇలాగ ఒక విజిల్ రానిచ్చేసేసి ఆపేస్తే సరిపోతుంది. అండ్ దాన్ని ఉడకబెట్టిన తర్వాత దాన్ని వచ్చి మనము మిక్సీలో వేసేసుకొని కొంచెం బెల్లం వేసుకొని, తీపికి తగ్గట్టుగా బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అండ్ చూసారు కదా, ఇప్పుడు నేనైతే గ్రైండ్ చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చి మేము సుకీలు అంటాము, కొందరు పూర్ణాలు అంటారు, కొందరు బొబ్బట్టు అంటారు. అండ్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి అంటారు అనమాట. నేను ఏంటంటే కొంచెం దంచేసేసేసి బెల్లాన్ని ఇలా మిక్సీకి వేస్తున్నాను. కొంచెం పెద్ద పెద్ద గడ్డలుగా వేస్తే ఏంటంటే మళ్ళీ మిక్సీ జార్ పాడైపోతుంది కదా, సో అందుకని ఇలాగా అయితే వేస్తున్నాను నేను. అండ్ మనకు వచ్చి ఏంటంటే కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలన్నమాట. చిన్న చిన్న ముద్దలు వచ్చేలాగా అయితే మనకి కన్సిస్టెన్సీ ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఇది మైదా పిండి అనమాట. మైదా పిండిలో కొంచెం నేను కుకింగ్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఇది వచ్చి సోడా ఉప్పు వేసుకున్నాను. సో ఇవంతా కూడా కొంచెం మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. చూసారు కదా, నేనైతే ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి, మరీ జావగా ఉండదు. అండ్ ఇప్పుడు వచ్చి నేను మిక్సీలో వేసుకున్నాం కదా మనం శనగబ్యాళ్ళు, బెల్లము, అవన్నీ కూడా ఇలా రౌండ్ ముద్దలుగా అన్నీ కూడా చేసి పెట్టుకోవాలి ప్లేట్లో. అండ్ చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకోండి, లేదంటే పెద్ద పెద్దగా చేసుకోండి, ఇంకా చిన్న చిన్నవి చేసుకోండి. అంటే మీకు సైజు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు అయితే చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, ఇలాగైతే చేశాను. నెక్స్ట్ అయితే నేను ఇంకా ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ ఆయిల్ ఏంటంటే మనము సుకీలు చేశాక కొంచెం పాడైపోతుంది అనమాట, ఎందుకంటే ఈ సుకీ పిండి వల్ల ఆయిల్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. తర్వాత మీరు ఫిల్టర్ పట్టుకొని యూజ్ చేసుకోవాలన్నమాట. అండ్ చూసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నేను ఏంటంటే పండగలకి, ఇలా పెద్ద పెద్ద పండగలకి ఏంటంటే నేను ఇలా సుకీలు అయితే చేస్తానన్నమాట.
అండ్ చూసారా సుఖీలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ పులిహార కోసం దద్దోజనం కోసం నేనైతే ఇలాగా రైస్ అయితే ఆరబెట్టాను. అండ్ ఫైనల్గా ఈ ప్రసాదాలు అయితే నేను చేశాను అనమాట. పులిహార, పొంగలి, దద్దోజనం, వడపప్పు, పానకం, సుఖీలు, వడ, మళ్ళీ పెరుగు వడ కూడా చేశాను అనమాట. అండ్ ఇవి వచ్చి నైవేద్యం అయితే పెట్టాను దేవుడి దగ్గర. అండ్ ఇదిగోండి నేనైతే చేసిన వంటలు. నేనైతే డీటెయిల్డ్గా అన్నీ ఏమేమి చేసిన వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే అలా వీడియో పెట్టుకొని తీయడానికి ఏంటంటే చాలా టైం టేకెన్ అవుతుంది. సో నాకైతే లేట్ అయిపోతుంది పూజకి. సో అందుకని ఓవరాల్గా నేను చేసిన ఐటమ్స్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ దాంతోడు గెస్ట్లు వస్తున్నారు కదా, సో ఫాస్ట్గా చేయాలి అని చెప్పేసి నేనైతే ఓవరాల్ వీడియో అయితే మీతో పెట్టేసేసాను. అండ్ ఫైనల్గా మా ఇంటికి వచ్చిన అందరూ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అన్నారు. అండ్ నేను ఇక్కడ అందరికి ఇచ్చానని చెప్పాను కదా, వాళ్ళు కూడా చాలా బాగుంది టేస్ట్ అని అయితే చెప్పారు. అండ్ ఇది వచ్చి నేను ఈ శారీ వచ్చి మా అమ్మ నాకు మా ఊర్లో ప్రతిష్ఠ ఉందంటే అమ్మవారి ప్రతిష్ఠ, మా అమ్మ అయితే నాకు ఈ శారీ పెట్టారనమాట. అండ్ ఒక 2-3 months అవుతుంది పెట్టి కూడా, అప్పటి నుంచి స్టిచ్ చేయించుకోలేదు. అండ్ ఇంకా మేమైతే ఉగాది రోజు ఎవరికన్నా ఫుడ్ పెడితే మంచిది కదా, కొత్త సంవత్సరం ఇలా స్టార్ట్ చేద్దామని అయితే మేమైతే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి, అంటే మాకు మేము చేయగలిగినంత, అంతేకాని ఎక్కువగా అనుకోలేదు. ఎందుకంటే మనకి ఇంకా ఇన్కమ్ అయితే స్టార్ట్ అవ్వలేదు కదా. సో ఇన్కమ్ స్టార్ట్ అయితే ఇలాంటి ఎన్నో హెల్ప్స్ అయితే చేద్దాము. ప్రస్తుతము ఇప్పుడైతే చిన్న హెల్ప్తో అయితే స్టార్ట్ చేసాం. ఈ వీడియో పోస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఓకే మమ్మల్ని చూసి అట్లీస్ట్ ఒక ఇద్దరు హెల్ప్ చేసినా కూడా హెల్ప్ చేసినట్టు అనిపిస్తుంది కదా అని నెక్స్ట్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసాక ఇంకా మేమైతే చిలుకూరు అయితే వెళ్ళామన్నమాట. చిలుకూరు బాలాజీ టెంపుల్కి. ఏంటంటే ఫెస్టివల్ టైం ఇంట్లో పూజ చేసుకున్నా కానీ టెంపుల్కి వెళ్తే ఆ పాజిటివ్ వైబ్సే వేరు కదా. సో ఏంటంటే అదొక తృప్తి అనమాట. టెంపుల్కి వెళ్ళాము, బ్లెస్గా ఫీల్ అయ్యాము అన్న తృప్తి ఉంటుంది కదా. సో మేమైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ని వీసా బాలాజీ అని కూడా అంటారు. అండ్ ఫైనల్గా దర్శనం కూడా చాలా ఫాస్ట్గానే అయిపోయింది. అండ్ లోపల సెల్ అయితే లేదు, సో నేను వీడియో అయితే షూట్ చేయలేదు. అండ్ మేము అక్కడి నుంచి ఇంకా నేరుగా ఇంటికి వెళ్ళాం కదా. సో అక్కడి నుంచి మేమైతే ట్యాంక్ బండ్ వెళ్ళాము. అండ్ సన్సెట్ అయితే అవుతుంది చూడండి. అండ్ ట్యాంక్ బండ్లో బోటింగ్కి అయితే వెళ్ళాము, ఫుల్గా ఫొటోస్ దిగాము. అండ్ నా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే ఎక్కువ అయిపోయింది. అండ్ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసాము మేము. ఫైనల్గా ఈ రోజు డే అయితే అలా జరిగిందనమాట. ట్యాంక్ బండ్లో రీల్స్ తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. అండ్ లూంబినీ పార్క్లో కాసేపు టైం స్పెండ్ చేసాము, ఐస్ క్రీమ్స్ అన్నీ తిన్నాము. అందుకే నా గొంతు అయితే మళ్ళీ పాడైపోయిందనమాట. మీరు వింటుంటే తెలుస్తుంది కదా, సారీ. అండ్ ఫైనల్గా ఇంకా బోటింగ్ అయిపోయాక పార్క్లో కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇంకా డిన్నర్ కూడా బయటకు వెళ్ళామన్నమాట. డిన్నర్కి వచ్చి KPHPకి వెళ్ళాము. అక్కడ శ్రీవారి పుల్లట్లు అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది అనమాట అక్కడ ఫుడ్ టేస్ట్. సో అక్కడికైతే వెళ్ళాము. అండ్ మా వాళ్ళు అయితే అసలు ఎంత చక్కగా ఎంజాయ్ చేశారంటే అంత చక్కగా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో పాటు మేము కూడా చిన్నపిల్లలు అయిపోయి ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ బోటింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అట్లా బాగా అనిపిస్తుంది కదా. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీలో ఎంతమందికి బోటింగ్ అంటే ఇష్టం అన్నది నాకైతే కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఈరోజు ఉగాది రోజు మీరు టెంపుల్కి వెళ్ళారన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి. అండ్ బుద్ధుడి దగ్గర కొంచెం వాటర్ నాకు మంచిగా అనిపించలేదు అదనమాట. అంటే స్మెల్ వస్తుంది, ప్లస్ డస్ట్ ఎక్కువ ఫ్లో అవుతుంది అనమాట, అంటే వేస్ట్ పేపర్స్ అలాగా. సో కొంచెం మెయింటైన్ చేస్తే బాగుండు అనిపించింది అనమాట. సో నేను సుమంత్ కొన్ని రీల్స్ అయితే చేసాము, ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అవి కూడా. అండ్ ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చాము. చూడండి మా సుమ్ము ఎలా డ్రైవ్ చేస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్ మా ఉగాది వ్లాగ్. అయితే మీ ఉగాదిలో మీరేం చేశారన్నది నాతో అయితే మీరు షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు నేను రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై.